37 సంవత్సరాల పాటు మాయమైన ఫ్లైట్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ వీడియోలో ఒక చిన్న ఛాలెంజ్ ఉంది. ఈ వీడియోలో మీలో ఎంతమందికి అటెన్షన్ స్పాన్ తక్కువ ఉందో ట్రై చేద్దాం. అంటే బ్రైట్ సైడ్ అయిన ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. వాళ్ళు వాడిన ట్రిక్‌ని నేను ఇక్కడ కూడా వాడుతున్నాను. ఒకవేళ మీకు అటెన్షన్ స్పాన్ తక్కువ ఉండడం వల్ల ఒక నిజం అబద్ధంలా ఎలా ట్రావెల్ చేస్తుందో కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయాలనుకుంటున్నా. అది కూడా ఈ వీడియో చివరి వరకు చూసే వాళ్ళకి కొంచెం అర్థమైద్ది. ముందైతే స్టోరీలోకి వెళ్దాం. మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు మీ ఫ్యామిలీతో కలిసి ఒక వెకేషన్కి వెళ్ళడానికి ఒక ఫ్లైట్ ఎక్కారు. అది చాలా నార్మల్ జర్నీ అని మీరు అనుకుంటున్నారు. 2-3 గంటల్లో మీ డెస్టినేషన్కి రీచ్ అయిపోతారు అనుకోండి, ఎంతో హ్యాపీగా ఉంటారు. కానీ ఆ ఫ్లైట్ గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికి ఎవరికీ కనపడకుండా రాడార్లోంచి మాయమైపోతుంది. కిందన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు ఎన్నిసార్లు కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. కిందన్న అఫీషియల్స్ ఆ ఫ్లైట్ సముద్రంలో క్రాష్ అయిందని కన్ఫర్మ్ చేశారు. మీ ఫ్యామిలీస్కి ఆ డెత్ బెనిఫిట్స్ కూడా ఇచ్చేశారు. అందరూ మిమ్మల్ని మర్చిపోతారు. కానీ కరెక్ట్గా 37 సంవత్సరాల తర్వాత ఆ ఫ్లైట్ ఇంకో దేశంలో ఒక ఎయిర్పోర్ట్లో సడన్గా ల్యాండ్ అయ్యింది. అందులో ఉన్న ప్యాసింజర్స్కి ఒక్కరోజు కూడా వయసు పెరగదు. వాళ్ళు ఫ్లైట్ ఎక్కినప్పుడు ఎలా ఉన్నారో అచ్చం అలాగే ఉన్నారు. వినడానికి ఇదేదో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీలా అనిపిస్తుంది కదా. కానీ ఇది నిజంగా జరిగింది అనేలాగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి కూడా చాలామంది బలంగా నమ్ముతారు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, అది మీకు అర్థమైద్దిలేండి. ఆ ఫ్లైట్ ఏంటంటే పాన్ AM ఫ్లైట్ 914. ఫ్లైట్ 914 అని కూడా అంటారు. అసలు 1955లో న్యూయార్క్లో టేక్ ఆఫ్ అయిన ఒక ప్లేన్ 1992లో వెనిజులాలోని కెరాకస్లో ఎలా ల్యాండ్ అయింది? అసలు 37 సంవత్సరాలు ఆ ఫ్లైట్ ఎక్కడుంది? అందులో ఉన్న ప్యాసింజర్స్కి ఎందుకు వయసు పెరగలేదు? నిజంగానే ఆ ఫ్లైట్ ఒక టైం పోర్టల్లోకి వెళ్ళి ట్రావెల్ చేసిందా? అసలు ఈ మిస్టరీ వెనుకున్న అన్ని నిజాలు కూడా ఈరోజు మనం క్లియర్గా డీటెయిల్గా మాట్లాడుకుందాం. 1955లో అమెరికాలో ఏవియేషన్ గోల్డెన్ ఏజ్ నడుస్తుంది. జనాలు ఫ్లైట్లో ట్రావెల్ చేయడం అనేది అప్పట్లో ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్లా ఫీల్ అయ్యేవాళ్ళు. జూలై 2, 1955 మార్నింగ్ న్యూయార్క్ సిటీలో ఒక ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్స్ అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఇది స్టోరీ, అంటే సర్క్యులేట్ అవుతున్న స్టోరీ, అందరూ నమ్ముతున్న స్టోరీ చెప్తున్నా. అండ్ వాళ్ళు ఎక్కాల్సిన ఫ్లైట్ పాన్ AM ఎయిర్లైన్స్కి చెందిన డగ్లస్ DC-4 ఎయిర్క్రాఫ్ట్. దాని ఫ్లైట్ నెంబర్ 914. అప్పట్లో పాన్ AM అనేది ఇంటర్నేషనల్గా చాలా పెద్ద పేరున్న కంపెనీ. అమెరికాలో దాదాపు సగానికి పైగా ఇంటర్నేషనల్ ట్రావెల్స్ అన్ని వాళ్లే హ్యాండిల్ చేసేవాళ్ళు. ఈ ఫ్లైట్ న్యూయార్క్లో బయలుదేరి మియామికి వెళ్ళాలి. మధ్యలో చార్లెస్టన్, వెస్ట్ వర్జీనియాలోనూ ఒక స్టాప్ కూడా ఉంది. అండ్ ఆ రోజు వెదర్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఎండ మంచి సన్నీ డే లాగా ఉంది. స్కై కూడా క్లియర్గా ఉంది. ఎక్కడ ఎలాంటి తుఫాన్ కానీ బ్యాడ్ వెదర్ కానీ లేదు. అండ్ ఆ ఫ్లైట్లో మొత్తం 57 ప్యాసింజర్స్ ఎక్కారు. వాళ్ళతో పాటు 2 పైలట్స్ అండ్ ఒక 4 క్యాబిన్ క్రూ మెంబర్స్ కూడా ఉన్నారు. అండ్ ఈ ఫ్లైట్ కెప్టెన్గా చార్లెస్ G. టైలర్, ఫస్ట్ ఆఫీసర్గా యోగన్ ప్రాప్ ఉన్నారు. వీళ్ళిద్దరూ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పైలట్. ప్యాసింజర్స్లో ఒక యంగ్ మదర్తో సహా ఒక చిన్న డాటర్, వాళ్ళ కూతురుతో కూడా ట్రావెల్ చేస్తుంది. కొంతమంది బిజినెస్ పని మీద వెళ్తున్నారు, ఇంకొంతమంది వాళ్ళ ఫ్యామిలీస్ని కలవడానికి వెళ్తున్నారు. చాలామంది ఫ్లోరిడాలో ఉన్న బీచెస్ని ఎంజాయ్ చేయడానికి వెకేషన్ కోసం వెళ్తున్నారు. కరెక్ట్గా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. ఫస్ట్ 80 నిమిషాలు జర్నీ చాలా స్మూత్గా ఉంది. పైలట్ నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి ఎలాంటి కంప్లైంట్ లేదు, అంతా నార్మల్గానే ఉందని వాళ్ళు రిపోర్ట్ చేశారు. ఫ్లైట్ అట్లాంటిక్ సముద్రం మీద వెళ్తుంది. కానీ టేక్ ఆఫ్ అయిన కరెక్ట్గా 80 నిమిషాల తర్వాత పైలట్స్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. వాళ్ళ ఫ్లైట్లో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ సరిగ్గా పనిచేయడం లేదని వాళ్ళు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి రిపోర్ట్ చేశారు. అండ్ ఆ మెసేజ్ వచ్చిన వెంటనే ఆ ఫ్లైట్కి సంబంధించిన సిగ్నల్స్ అన్నీ కట్ అయిపోయాయి. రాడార్ స్క్రీన్ మీద చూస్తానగానే ఆ ఫ్లైట్ కంప్లీట్లీ మాయమైపోయింది. కంట్రోల్ రూమ్లో ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాల. వాళ్ళు రేడియో ద్వారా ఆ ఫ్లైట్ని కాంటాక్ట్ చేయడానికి చాలాసార్లు ట్రై చేశారు. కానీ అటువైపు నుంచే ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. కనీసం వాళ్ళు ఎలాంటి ఎమర్జెన్సీ సిగ్నల్ కూడా ఇవ్వాల. కింద గ్రౌండ్ మీద ఉన్న కొంతమంది ఐ విట్నెసెస్ ఆ టైంలో ఆకాశంలో ఒక వింతైన అంటే ఒక ఈరీ డిమ్నెస్, అంటే ఒక రకమైన చీకటి కమ్ముకున్నట్టు చూశారని చెప్పారు. ఆ టైంలో ఏదో టైం ఆగిపోయినట్టు ఒక వింతైన ఫీలింగ్ వచ్చిందని వాళ్ళు చెప్పారు. ఫ్లైట్ రాడార్లోంచి మాయమవ్వగానే అఫీషియల్స్ వెంటనే అలర్ట్ అయ్యారు. పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారంట. షిప్స్ అండ్ హెలికాప్టర్స్ సముద్రం మొత్తం ఎతికారంట. కానీ ఆ ఫ్లైట్కి సంబంధించిన ఒక చిన్న ముక్క కూడా వాళ్ళకి దొరకలా. కనీసం ప్యాసింజర్స్ లగేజ్ కానీ వాళ్ళ బాడీస్ కానీ ఏమీ దొరకల. కొన్ని రోజుల పాటు ఎతికిన తర్వాత అఫీషియల్స్ ఒక డెసిషన్కి వచ్చారు. ఆ ఫ్లైట్ సముద్రంలో క్రాష్ అయ్యి మునిగిపోయి ఉంటుందని వాళ్ళు డిక్లేర్ చేశారు. అందులో ఉన్న వాళ్ళందరూ చనిపోయారని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత పాన్ AM వాళ్ళు ఆ ఫ్లైట్లో ఉన్న ప్యాసింజర్స్ అండ్ క్రూ మెంబర్స్ ఫ్యామిలీస్కి డెత్ బెనిఫిట్స్, అంటే నష్టపరిహారం కూడా ఇచ్చారు. మెల్లగా ఈ ఇన్సిడెంట్ని అందరూ మర్చిపోయారు. ఆ ఫ్యామిలీస్ కూడా వాళ్ళు ఇంకా రారని ఫిక్స్ అయిపోయి వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయారు. అలా సంవత్సరాలు గడిచాయి. 1 కాదు 2 కాదు 37 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ తర్వాత ఏమైంది?
అది చెప్పే ముందు ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ఇంటర్నేషనల్ మిస్టరీస్ అండ్ జియో పాలిటిక్స్కి సంబంధించిన విషయాలు మన ఛానల్లో ఎప్పుడూ ఎంతో డీప్ రీసెర్చ్ చేసి ఎలాంటి డ్రామా లేకుండా క్లియర్గా మాట్లాడుకుంటాం అండ్ నిజాలు కూడా మాట్లాడుకుంటాం. అందుకే వీడియో చివరి వరకు చూడాలనేది. అందుకే మన వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే మర్చిపోతున్నారు. మీరిచ్చే ఆ ఒక్క సపోర్ట్ మన టీంకి చాలా గంటలు కష్టపడి బెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి చాలా పెద్ద బూస్ట్ని ఇస్తుంది. అందుకే మిస్టరీలోని అసలు మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లోకి వెళ్లే ముందు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. దీనివల్ల మన నెక్స్ట్ కేస్ స్టడీ కానీ జియో పాలిటికల్ వీడియోస్ కానీ అసలు మిస్ అవ్వరు. అలాగే వీడియోని ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దీనివల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యింది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అసలు స్టోరీలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం కథని 1992కి షిఫ్ట్ చేద్దాం. సెప్టెంబర్ 9, 1992న వెనిజులా కంట్రీ కెరాకస్లో ఒక ఎయిర్పోర్ట్లో ఒక వింతైన సంఘటన జరిగింది. ఆ రోజు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో జోన్ డే లా కార్టే అనే ఒక ఆఫీసర్ డ్యూటీలో ఉన్నాడు. ఆ రోజు అప్పటి వరకు చాలా నార్మల్గానే ఉంది. నార్మల్గా ఫ్లైట్స్ ల్యాండ్ అవుతున్నాయి, టేక్ ఆఫ్ అవుతున్నాయి. కానీ సడన్గా జోన్ డే లా కార్ట్ చేస్తున్న రాడార్ స్క్రీన్ మీద ఒక కొత్త ఫ్లైట్ సిగ్నల్ కనిపించింది. ఆ ఫ్లైట్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. అప్పటి వరకు ఆ రాడార్లో ఫ్లైట్కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అసలు ఆ ఫ్లైట్ వాళ్ళ ఎయిర్పోర్ట్కి వస్తుందని కూడా వాళ్ళకి ఎలాంటి ముందస్తు సమాచారం కూడా లేదు. సడన్గా గాల్లోంచి ఊడిపడినట్టు ఆ ఫ్లైట్ రాడార్లోకి వచ్చిందంటారు. అండ్ జోన్ డే లా కార్ట్కి వెంటనే డౌట్ వచ్చింది. అతను బైనాక్యులర్స్ తీసుకుని రన్వే వైపు చూశాడు. అప్పుడు అతనికి ఒక పాతకాలం నాటి డగ్లస్ DC-4 ఎయిర్ క్రాఫ్ట్ కనిపించింది. అది చూడడానికి చాలా పాడైపోయినట్టుంది. మోడర్న్ ఫ్లైట్స్లా కాకుండా అదేదో వేరే ప్రపంచం నుంచి వచ్చినట్టు చాలా పాత మోడల్లో ఉంది. అసలు ఆ కాలంలో అలాంటి ఫ్లైట్స్ ఎవరూ వాడడం లేదు. అది చూసి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. అంతలో జోన్ డే లా కార్ట్ వాడే రేడియోలో ఒక వాయిస్ వినిపించింది. అది ఆ మిస్టరీ ఫ్లైట్ పైలట్ వాయిస్. ఆ పైలట్ కంగారుగా మేము ఎక్కడున్నామని ఇంగ్లీష్లో అడిగాడు. జోన్ డే లా కార్ట్ వెంటనే రెస్పాండ్ అయ్యి మీరు వెనిజులాలోని కరాకస్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్నారని చెప్పారు. మీ ఫ్లైట్ డీటెయిల్స్ ఏంటని జోన్ అడిగాడు. అప్పుడు పైలట్ చెప్పిన ఆన్సర్ విని జోన్ మైండ్ బ్లాక్ అయింది. ఆ పైలట్ ఏమన్నాడంటే మేము న్యూయార్క్ నుంచి మియామికి వెళ్తున్నా పాన్ AM ఫ్లైట్ 914, మా ఫ్లైట్లో 57 మంది ప్యాసింజర్స్ ఉన్నారు, 4 క్రూ మెంబర్స్ ఉన్నారు అని చెప్పారు. ఆ మాట వినగానే జోన్కి ఏం అర్థం కాలేదు. ఎందుకంటే న్యూయార్క్ నుంచి మియామికి ఫ్లైట్ దాదాపు 1800 కిలోమీటర్స్ తప్పుదారిలో ప్రయాణించి వెనిజులాకి ఎందుకు వచ్చిందని అతను కన్ఫ్యూజ్ అయ్యాడు. సరే అని చెప్పి ఆ ఫ్లైట్ని ల్యాండ్ చేయడానికి జోన్ క్లియరెన్స్ ఇచ్చాడు. అప్పుడు ఆ పైలట్ ఇంకొక మాట చెప్పాడు. మేము July 2, 1955 ఉదయం 9:55 మియామిలో ల్యాండ్ అవ్వాలని చెప్పాడు. అండ్ ఈ డేట్ వినంగానే జోన్కి చెమటలు పట్టేశాయి. అతను వెంటనే రేడియోలో కెప్టెన్ మీరు ఇప్పుడు ల్యాండ్ అయింది కెరాకస్లో, ఈరోజు డేట్ May 21, 1992 అని చెప్పాడంట. అన్ని సంవత్సరం వినగానే అటువైపు పైలట్కి గుండె ఆగినంత పని అయింది. రేడియోలో పైలట్ ఓ మై గాడ్ అని గట్టిగా అరిచిన సౌండ్ కంట్రోల్ రూమ్లో ఉన్న వాళ్ళకి క్లియర్గా వినిపించింది. ఆ ఫ్లైట్ రన్వే మీద ల్యాండ్ అయింది. జోన్ డే లా కార్టే వెంటనే సెక్యూరిటీ గార్డ్స్ని, గ్రౌండ్ స్టాఫ్ని ఆ ఫ్లైట్ దగ్గరికి పంపించాడు. వాళ్ళు ఆ ఫ్లైట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు కిటికీల అద్దాల్లోంచి లోపల ఉన్న ప్యాసింజర్స్ ముఖాలు కూడా వాళ్ళకి క్లియర్గా కనిపించాయి. ఆ ప్యాసింజర్స్ అందరూ ఏదో ఫెంటాస్టిక్ న్యూ వరల్డ్ని చూస్తున్నట్టు చాలా భయంతో, షాక్తో అరుస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా 1950s నాటి కాలంలా ఉన్నాయి. సెక్యూరిటీ గార్డ్స్ ఫ్లైట్స్ దగ్గరికి వెళ్ళంగానే పైలట్ రేడియోలో గట్టిగా అరిచారు. ఎవరు దగ్గరికి రావద్దు, మేము ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను కంగారుగా అరిచారంట. అతను తన కోట్ జేబులో నుంచి ఒక చిన్న క్యాలెండర్ని విండోలోంచి కిందకి పడేశారు. ఆ క్యాలెండర్ 1955 సంవత్సరం నాటిది. పైలట్ హడావుడిగా ఫ్లైట్ని మళ్ళీ రన్వే మీదకి తీసుకెళ్లి వెంటనే టేక్ ఆఫ్ చేశాడు. గ్రౌండ్ స్టాఫ్ చూస్తుండగానే ఆ పాతకాలం నాటి ఫ్లైట్ మళ్ళీ మేఘాల్లోకి వెళ్ళిపోయి కంప్లీట్గా మాయమైపోయింది. ఆ తర్వాత ఆ ఫ్లైట్ మళ్ళీ ఎవరికీ కనపడలా. కింద పడిన 1955 క్యాలెండర్ని వెనిజులా అఫీషియల్స్ తీసుకున్నారని, ఆ తర్వాత అమెరికా అండ్ వెనిజులా గవర్నమెంట్స్ ఆ క్యాలెండర్ని ఇంకా టవర్ టేప్స్ని సీజ్ చేసి ఈ విషయాన్ని కంప్లీట్గా సీక్రెట్గా ఉంచాయని కూడా చెప్తారు. అండ్ ఇన్సిడెంట్ బయటికి రాగానే ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ అయింది. 1955లో స్టార్ట్ అయిన ఫ్లైట్ 1992కి ఎలా వచ్చిందని సైంటిస్టులు కూడా ఆలోచించడం స్టార్ట్ చేశారు. ఇంటర్నెట్లో చాలా కాన్స్పిరసీ థియరీస్ల మధ్య కూడా ఈ టాపిక్ పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. చాలామంది ఇది ఖచ్చితంగా టైం ట్రావెల్ అనే జరిగిందని నమ్మడం మొదలెట్టారు. ఆకాశంలో ఏదైనా వామ్ హోల్ లేదా టైం పోర్టల్ ఓపెన్ అయిందని, ఆ పోర్టల్లోకి ఈ ఫ్లైట్ పొరపాటున ఎంటర్ అవ్వడం వల్ల ఇలా జరిగిందని థీరీస్ క్రియేట్ చేశారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన థియరీ ఆఫ్ రిలేటివిటీలో టైం డిలేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ గ్రావిటీ అండ్ స్పీడ్లో వచ్చే మార్పుల వల్ల టైం అనేది ఒక్కో చోట ఒక్కోలా నడుస్తుంది. ఆ ఫ్లైట్ ఆకాశంలో ఒక వింతైన గ్రావిటేషనల్ ఫీల్డ్లో చిక్కుకోవడం వల్లే వాళ్ళకి కేవలం 80 నిమిషాలు గడిచిందని, కానీ బయట ప్రపంచంలో మాత్రం 37 సంవత్సరాలు గడిచిపోయాయి అని చాలామంది సైన్స్ ఎక్స్పర్ట్స్ కూడా ఈ ఇన్సిడెంట్ని జస్టిఫై చేయడానికి ట్రై చేశారు. అండ్ దీన్ని బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీతో కూడా కంపేర్ చేశారు. బెర్ముడా ట్రయాంగిల్లో కూడా ఇలాగే ఫ్లైట్స్ అండ్ షిప్స్ టైం ట్రావెల్ చేసి మాయమైపోతాయని ఒక థియరీ ఉంది కదా. దాని గురించి కూడా థియరీ బ్రేక్ చేస్తే మన ఛానల్లో వీడియో చేస్తాం రీసెంట్గానే, ఒక 1 month బ్యాక్. మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. సేమ్ అదే విధంగా ఈ పాన్ AM ఫ్లైట్ 914 కూడా ఒక టెంపోరల్ అనోమాలీలో చిక్కుకొని ఫ్యూచర్లోకి ట్రావెల్ చేసిందని నమ్మారు. కొంతమంది అయితే అసలు ఆ ఫ్లైట్లో ఏలియన్ అబ్డక్షన్ జరుగుండొచ్చు అని చెప్పి ఏలియన్సే వాళ్ళని కిడ్నాప్ చేసి 8 సంవత్సరాలు ఎక్కడో దాచిపెట్టి మళ్ళీ భూమి మీద వదిలేశారని కూడా నమ్మారు.
సో ఇలాంటి కాన్సెప్ట్స్ వినడానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఎందుకంటే మనుషులకి ఎప్పుడు కూడా తెలియని విషయాలంటే ఒక రకమైన క్యూరియాసిటీ ఉంటది. నాకైతే ఉందిలెండి. సైన్స్‌కి అంతు చిక్కని ఇలాంటి మిస్టరీస్ గురించి మాట్లాడుకోవడం జనాలకి చాలా ఇష్టం. అండ్ ఈ పాన్ అమ్ ఫ్లైట్ 914 స్టోరీ కూడా అలాంటిదే. ఇన్ని సంవత్సరాలైనా కూడా ఈ టాపిక్ గురించి ఎక్కడో ఒక చోట డిస్కషన్ జరుగుతూనే ఉంటది. ఈ ఫ్లైట్ మళ్ళీ కరాగాస్ నుంచి గాల్లోకి వెళ్ళిపోయాక ఏమైంది? కొందరు చెప్పే దాని ప్రకారం ఆ ఫ్లైట్ అక్కడి నుంచి డైరెక్ట్‌గా దాని ఒరిజినల్ డెస్టినేషన్ అయిన మయామికి వెళ్ళిపోయిందని అంటారు. ఒకవేళ అదే నిజమైతే ఆ ఫ్లైట్ మయామిలో ల్యాండ్ అయిన తర్వాత ఏం జరిగింది? అందులోనూ ప్యాసింజర్స్ వాళ్ళ ఫ్యామిలీస్‌ని కలిసారా? కలిస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రియాక్షన్ ఏంటి? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకా ఈ మిస్టరీ సగమే కదా అయింది. ఇంకా సగం ఉంది. అసలు నిజాలు మాట్లాడుకోవాలి. చూద్దాం. కరాగాస్ ఎయిర్‌పోర్ట్ నుంచి గాల్లోకి ఎగిరిపోయిన ఈ ఫ్లైట్ 914 మళ్ళీ మేఘాల్లోకి కంప్లీట్‌గా మాయమైందని మనం ఇందాక చెప్పుకున్నాం కదా! అసలు ఆ ఫ్లైట్ అక్కడి నుంచి ఎక్కడికెళ్ళిందనే దాని గురించే ఒక ఇంట్రెస్టింగ్ థియరీ ఉంది. కరాగాస్‌లో టేక్ ఆఫ్ అయిన కొన్ని గంటల తర్వాత ఆ ఫ్లైట్ డైరెక్ట్‌గా తన ఒరిజినల్ డెస్టినేషన్ అయిన మయామి ఎయిర్‌పోర్ట్‌లోకి చేరుకుందని కూడా ఒక స్టోరీ సర్క్యులేషన్‌లో ఉంది. ఆ ఫ్లైట్ మయామిలో ల్యాండ్ అవ్వంగానే అక్కడ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అండ్ సెక్యూరిటీ అఫీషియల్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. 37 సంవత్సరాల క్రితం సముద్రంలో కుప్పకూలిపోయిందనుకున్న ఫ్లైట్ సడెన్‌గా మళ్ళీ కళ్ళ ముందు ల్యాండ్ అవ్వడం చూసి వాళ్ళకేం చేయాలో అర్థం కాల. వెంటనే ఆ ఫ్లైట్‌ని అంతా చుట్టుముట్టారు. అందులో ఉన్న 57 మంది ప్యాసింజర్స్‌ని ఇంకా క్రూ మెంబర్స్‌ని బయటికి తీసుకొచ్చారు. అండ్ వాళ్ళందరినీ ఒక సీక్రెట్ లొకేషన్‌కి తీసుకెళ్ళి ఇంట్రాగేషన్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ అందరినీ భయపెట్టిన ఒక వింతైన విషయం ఏంటంటే ప్యాసింజర్స్ ఎవరికీ ఒక్కరోజు కూడా వయసు పెరగల. 1955లో ఫ్లైట్ ఎక్కినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో అచ్చం అలాగే ఉన్నారు. వాళ్ళ బట్టలు, వాళ్ళ ముఖంలో ఎలాంటి మార్పు లేదు. కనీసం వాళ్ళకొక ఫేస్ మీద ముడత కూడా లేదు. ఎందుకంటే ముసలోళ్ళు అయితే అవి వస్తాయి కదా, రింకిల్స్ వస్తాయి, అవి కూడా లేవు. అండ్ అప్పటికే ప్యాసింజర్స్ తాలూకు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ విషయం తెలిసి వాళ్ళు మియామి ఎయిర్‌పోర్ట్‌కి వచ్చారు. అక్కడ సీన్ చూసి అందరూ ఎమోషనల్‌గా షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ ఫ్లైట్‌లో ఒక యంగ్ వైఫ్ ఉంటే ఆమె హస్బెండ్ వయసు దాదాపు 37 సంవత్సరాలు పెద్దవాడైపోయి ఒక ముసలోళ్ళలాగా మారిపోయారు. సో ఫ్లైట్‌లో ఒక చిన్న పాప ఉంటే బయట ఆమెకు సంబంధించిన వాళ్ళు పూర్తిగా ముసలోళ్ళు అయిపోయారు. అండ్ ఆ ప్యాసింజర్స్‌కి మాత్రం కేవలం కొన్ని గంటలు మాత్రమే గడిచిందని, వాళ్ళు 1955లోనే ఉన్నామని బలంగా నమ్ముతున్నారు. అండ్ బయట ప్రపంచం క్యాలెండర్‌లో 1992 నడుస్తుందని చూసిన ఆ ప్యాసింజర్స్ పిచ్చి పట్టినంత పనైంది. యాక్చువల్‌గా దీని మీద మేనిఫెస్ట్ అని ఒక వెబ్ సిరీస్ ఉంటది. ఫస్ట్ ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయిందో లాస్ట్ ఎపిసోడ్ అలాగే ఎండ్ అయిద్ది. కానీ 4 సీజన్స్ ఉంటది. కానీ బావుంటది మేనిఫెస్ట్. ఎవరన్నా చూడకపోతే చూడండి. ఇదే స్టోరీ, కాకపోతే అక్కడ 4 ఇయర్సో 5 ఇయర్సో ఉంటది. ఈ టైమ్ ట్రావెల్ ఒక వెబ్ సిరీస్ అంటే ఇలాంటి స్టోరీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మేనిఫెస్ట్ బాగా నచ్చిద్ది. మధ్యలో కొంచెం స్లోగా ఉన్నా కూడా ఓవరాల్‌గా ఫైనల్‌గా వచ్చేసరికి ఫైనల్ ఎపిసోడ్‌లో మాత్రం ఒక సాటిస్ఫాక్టరీ ఎండింగ్ ఉంటది వెబ్ సిరీస్‌కి. చూడండి. బట్ స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ బాగుంటది. తర్వాత కొన్ని ఎపిసోడ్స్ స్లోగా ఉంటాయి అది. తర్వాత ఆ తర్వాత వెబ్ సిరీస్ ఎళ్ళే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. కానీ చూడడానికి ట్రై చేయండి. వర్త్ వాచింగ్. సరే, ఏదో వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో ఉంది. సరే స్టోరీలోకి వద్దాం. కానీ బయట ప్రపంచంలో క్యాలెండర్‌లో ఇప్పుడు 1955లో వాళ్ళు నమ్మినా 1992 క్యాలెండర్ నడుస్తుంది కదా! ప్యాసింజర్స్‌కి పిచ్చి పట్టినంత పనైంది. వాళ్ళ ఫ్యామిలీస్‌కి వయసు పెరిగిపోవడం చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. అండ్ ఇదంతా ఏదో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలాగా అనిపిస్తుంది కదా! మరి ఇంత పెద్ద అద్భుతం జరిగితే అది చరిత్రలో ఎందుకు రికార్డ్ అవ్వలేదు అని మీకు ఒక డౌట్ రావాలి కదా! ఇక్కడే కాన్స్పిరసీ థియరిస్టులు ఒక కొత్త పాయింట్‌ని తెర మీదకి తీసుకొచ్చారు. అదే గవర్నమెంట్ కవర్ అప్. ఇలాంటి ఒక టైమ్ ట్రావెల్ ఇన్సిడెంట్ పబ్లిక్‌కి తెలిస్తే ప్రపంచవ్యాప్తంగా జనాలు పానిక్ అవుతారని అమెరికా ఇంకా వెనిజులా గవర్నమెంట్స్ కలిసి ఒక సీక్రెట్ అగ్రిమెంట్స్ చేసుకున్నాయని కూడా చెప్పేస్తారు వీళ్ళు. వెంటనే ఆ ఫ్లైట్‌కి సంబంధించిన క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ అన్నిటిని గవర్నమెంట్ సీజ్ చేసాయి. ఆ ప్యాసింజర్స్‌ని బయట ప్రపంచంతో కలవకుండా సీక్రెట్‌గా ఉంచారని కొన్ని థియరీస్ చెప్తాయి. అండ్ చరిత్రలో ప్రభుత్వాలు ఇలాంటి నిజాల్ని దాచిపెట్టడం ఇదేమీ మొదటిసారి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ జాన్ ఎఫ్ కెనడీ అసాసినేషన్ తీసుకోండి, లేదా మూన్ ల్యాండింగ్ తీసుకోండి. అలాగే వాటర్గేట్ స్కాండల్ లాంటి విషయాల్లో గవర్నమెంట్ ఎన్నో నిజాల్ని దాచిపెట్టాయని జనాలు ఇప్పటికీ నమ్ముతారు. అదేవిధంగా ఏవియేషన్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక పెద్ద సీక్రెట్ బయటపడితే ఆ ఇండస్ట్రీ మీద జనాలకు నమ్మకం పోతుందని భయపడి అఫీషియల్స్ ఈ ఫ్లైట్ 914 విషయాన్ని కంప్లీట్‌గా కప్పిపుచ్చారని చాలామంది ఇప్పటికీ నమ్ముతున్నారు. అండ్ ఆ ఫ్లైట్‌కి సంబంధించిన ఫైల్స్ అన్నిటిని హైలీ రిడాక్టెడ్ చేశారు. అంటే అందులో ఉన్న చిన్న ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ని నల్లటి ఇంక్‌తో చెరిపేశారని కూడా ప్రచారంలో ఉంది న్యూస్. కానీ ఈ విషయాలన్నీ ఇంటర్నెట్ యుగం వచ్చాక సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా యూట్యూబ్ అండ్ రెడిట్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఈ మిస్టరీ గురించి ఎన్నో డిస్కషన్స్ జరిగాయి. దీనికి మెయిన్ రీజన్ బ్రైట్ సైడ్ అనే ఒక పాపులర్ యూట్యూబ్ ఛానల్. వాళ్ళు ఈ ఫ్లైట్ డిసపియరెన్స్ గురించి ఒక 9 to 10 మినిట్స్ వీడియో చేశారనుకుంటా. ఆ వీడియో ఎంత వైరల్ అయిందంటే దానికి 23 మిలియన్స్ వచ్చాయి ఇప్పటికి. నేను నిన్న చెక్ చేశాను. అయితే వాళ్ళు వ్యూస్ కోసం ఒక చిన్న ట్రిక్ ప్లే చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ అందరూ క్రియేటర్స్ చేసేది. ఒరిజినల్ కథలో ఆ ఫ్లైట్ అసలు రాడార్‌కి దొరకలేదని ఉంటే వీళ్ళు మాత్రం ఇది మాత్రం అందరూ చేసేది కాదు. వీళ్ళు మాత్రం ఫ్లైట్ రాడార్‌లో కనిపించిందని కొన్ని కొత్త డీటెయిల్స్ యాడ్ చేసి వీడియో చేసేసారు. పైగా
9 నిమిషాల వీడియోలో మొదటి 7 నిమిషాలు ఈ ఇన్సిడెంట్ నిజంగానే జరిగినట్టు చాలా సస్పెన్స్‌గా చెప్పారు. కరెక్ట్‌గా వీడియో ఎండింగ్‌కి వచ్చేసరికి హాక్స్ అని అబద్ధం అని రివీల్ చేశారు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఎవ్రీ క్రియేటర్ చేసేది అదే. ఎందుకంటే స్టార్టింగ్‌లోనే సస్పెన్స్ రివీల్ చేయాలని ఎవరు అనుకోరు కదా! కానీ ప్రాబ్లమ్ ఏంటంటే జనాలకి అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ కదా చాలామందికి. చాలామంది ఆ వీడియోస్‌ని సగం వరకే చూసి అందరూ నిజమని ఫిక్స్ అయిపోతారు. అండ్ ఈ సగం ఇన్ఫర్మేషన్‌తోనే ఫేస్‌బుక్ అండ్ ట్విట్టర్‌లో ఈ స్టోరీని షేర్ చేయడం స్టార్ట్ చేశారు. అలా ఈ ఫేక్ స్టోరీ కాస్త ఒక నిజమైన ఇంటర్నేషనల్ మిస్టరీ లాగా ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయింది యూట్యూబ్ ఈ ఛానల్ ద్వారా. అసలు ఎటువంటి ఆధారాలు లేకపోయినా జనాలు దీన్ని ఎందుకు నమ్మారంటే మనుషుల సైకాలజీ ఎప్పుడు కూడా ఇలాంటి ఫ్యాంటసీ విషయాలని ఇష్టపడుతుంది. మనకి తెలియని ఒక వింత ప్రపంచం ఉందని నమ్మడానికి మనం ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఇప్పుడు మనం అసలు కథ ఎక్కడ మొదలైంది, దీని వెనకాల ఉన్న నిజాలు ఏంటనేది మాట్లాడుకుందాం. ఈ ఫ్లైట్ 914 కథ 1955లో న్యూయార్క్లో మొదలు కాల. ఇది కరెక్ట్గా 1985లో వీక్లీ వరల్డ్ న్యూస్ అనే ఒక న్యూస్ పేపర్ ఆఫీస్లో మొదలైంది. ఈ వీక్లీ వరల్డ్ న్యూస్ అనేది ఒక ట్యాబ్లాయిడ్ అంటే జనాల అటెన్షన్ని గ్రాప్ చేసి పేపర్స్ అమ్ముకోవడం కోసం ఏది పడితే అది ఆధారాలు లేకుండా రాసి ఒక రకమైన న్యూస్ పేపర్ అనమాట. వీళ్ళు గతంలో కూడా ఎలాంటి వార్తలు రాశారంటే టైం ట్రావెల్ని పోలీసులు అరెస్ట్ చేసి ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో బుక్ చేశారని ఒక కథ రాశారు. ఇంకోసారి ఒక వ్యక్తి తన మీద తానే బూమరాంగ్తో దాడి చేసుకుని తన మీద తనే కేసు వేసుకున్నాడని రాశారు. ఇంకోసారి ఎక్కడో అడవులో పెద్ద పెద్ద స్కెలిటన్స్ అంటే రాక్షసుల అస్థిపంజరాలు దొరికాయని కూడా కంప్యూటర్లో ఎడిట్ చేసిన ఫోటోలు వేసి జనాల్ని మోసం చేశారు. సరిగ్గా ఇలాంటి ఒక ఫేక్ న్యూస్ పేపరే ఈ ఫ్లైట్ 914 స్టోరీని కూడా క్రియేట్ చేసింది. వాళ్ళు 1985లో ఫస్ట్ టైం ఈ కథను పబ్లిష్ చేసినప్పుడు ఆ ఫ్లైట్ 1985లోనే ల్యాండ్ అయిందని రాశారు. ఆ తర్వాత 1993లో అండ్ 1999లో వాళ్ళ సేల్స్ పెంచుకోవడం కోసం ఇదే కథను మళ్ళీ రీపబ్లిష్ చేశారు. కానీ అప్పుడు ఫ్లైట్ ల్యాండ్ అయిన సంవత్సరాన్ని 1985 నుంచి 1992కి మార్చారు. అప్పుడే కదా చదివే వాళ్ళకి ఇది రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ లాగా అనిపిస్తుంది. వాళ్ళు చేసిన ఈ చిన్న మార్పు వల్లే జనాల్లో ఎంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. వాళ్ళు వాడిన ఫొటోస్ కూడా కంప్లీట్లీ ఫేక్ అని ఇన్వెస్టిగేషన్లో తేలిపోయింది. ఈ కెరాకస్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ని రిసీవ్ చేసుకున్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ జాన్ డే లా కార్టే అని మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. ఆ పత్రిక వాళ్ళు ఏం చేశారు, 1993లో ఒక ఫోటో వేశారు, ఇతనే జాన్ డే లా కార్టే అని చెప్పారు. మళ్ళీ 1999లో అదే కథ వేసి సంబంధం లేని ఇంకొక వ్యక్తి ఫోటో వేసి, ఇక్కడ మీకు ఫోటో చూపిస్తాను చూడండి, రెండిట్లో ఫొటోస్ తేడా, ఇక్కడ ఇమేజ్ ఉంది. అంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన ఫోటోలన్నీ వాడేసుకున్నారు. అంటే వాళ్ళ కథలో వేసిన ఈ డాగ్లస్ DC-4 ఫ్లైట్ ఫోటో కూడా ఈ ఎయిర్లైన్స్కి, ఈ పానమ్ ఎయిర్లైన్స్కి సంబంధించింది కాదు. అలామీ అని ఒక స్టాక్ ఫోటోగ్రఫీ వెబ్సైట్లో దొరికే ట్రాన్స్‌వరల్డ్ ఎయిర్లైన్స్కి చెందిన ఒక నార్మల్ ఫోటోని డౌన్లోడ్ చేసి దాన్ని కథకు వాడారు. ఇదంతా చూస్తే వాళ్ళు ఎంత పక్కాగా జనాలను మోసం చేశారో మనకు అర్థమైంది. సరే, ఇప్పుడు మొత్తం స్టోరీని ఫైనల్గా కంక్లూడ్ చేయడానికి మీకు ఒక 7 పాయింట్స్ చెప్తాను. 7 పాయింట్స్ వింటే ఈ కథ ఒక అర్బన్ లెజెండ్ అని మీకు 100% క్లియర్గా అర్థమైంది. పాయింట్ నెంబర్ 1, ఈ స్టోరీ మొత్తం స్టార్ట్ అయింది వీక్లీ వరల్డ్ న్యూస్ పేపర్ అనే ఒక ఫేక్ న్యూస్ ట్యాబ్లాయిడ్ నుంచి. వీళ్ళకి అసలు నిజాలు రాసిన చరిత్రే లేదు, కేవలం కాంట్రవర్సీ అండ్ వింత అబద్ధాలు రాసి డబ్బులు సంపాదించుకోవడమే వీళ్ళకి పని. రెండో పాయింట్, వీళ్ళు సేల్స్ కోసం డేట్స్ని ఇష్టం వచ్చినట్టు మార్చారు. 1985లో రాసినప్పుడు ల్యాండింగ్ 1985 అన్నారు, ఆ తర్వాత 1990స్లో రాసినప్పుడు 92 అని మార్చారు. నిజంగా అలా జరిగితే డేట్స్ ఎందుకు మారుతాయి? పాయింట్ నెంబర్ 3, వీళ్ళు ప్రూఫ్ అని చూపించిన ఫొటోస్ అన్నీ ఫేక్. జాన్ పేరుతో వేరు వ్యక్తుల ఫోటోలు వాడారు. అండ్ అలాగే ఆ ప్లేన్ ఫోటో ఏమో అలామే వెబ్సైట్ నుంచి తీసుకున్న స్టాక్ ఇమేజ్ అని క్లియర్గా ప్రూవ్ అయింది. పాయింట్ నెంబర్ 4, 1955లో నిజంగానే ఇంటర్నేషనల్ ఫ్లైట్ మాయమైపోతే అప్పటి న్యూస్ పేపర్లో ఖచ్చితంగా న్యూస్ రావాలి కదా. కానీ ఆ కాలం నాటి ఏ న్యూస్ పేపర్ ఆర్కైవ్స్లో వెతికినా ఇలాంటి ఒక ఫ్లైట్ మిస్ అయిందని ఒక రికార్డ్ కూడా లేదంట. కనీసం సివిల్ ఏరోనాటిక్స్ బోర్డ్ వాళ్ళ యాక్సిడెంట్ రిపోర్ట్స్ కూడా దీని గురించి ఎక్కడా డిస్కషన్ చేయలేదు. పాయింట్ నెంబర్ 5, ప్రపంచవ్యాప్తంగా మ్యానుఫ్యాక్చరింగ్ అయిన మొత్తం 1244 డాగ్లస్ DC-4 ప్లేన్స్ తాలూకా ఫుల్ ప్రొడక్షన్ లిస్ట్ని కూడా ఎక్స్పర్ట్స్ ఎతికారు. అందులో ఏ ఒక్క ఫ్లైట్ కూడా ఇలా మాయం కాలేదని అఫీషియల్గా తేలిపోయింది. సో పానమ్ రికార్డ్స్లో కూడా దీని డిస్కషన్ ప్రస్తావన లేదు. పాయింట్ నెంబర్ 6, అసలు ఆ పత్రిక వాళ్ళకి ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందంటే 1961లో టెలికాస్ట్ అయిన ట్విలైట్ జోన్ అనే ఒక సైన్స్ ఫిక్షన్ టీవీ సిరీస్ నుంచి. ఆ సిరీస్లో ద ఒడిసీ ఆఫ్ ఫ్లైట్ 33 అనే ఒక ఎపిసోడ్ ఉంటుంది. అందులో ఆ ఫ్లైట్ ఇలాగే టైం ట్రావెల్ చేసి వేరే టైంలోకి వెళ్ళిపోద్ది. ఆ ఎపిసోడ్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ న్యూస్ పేపర్ వాళ్ళు వాళ్ళ సొంత క్రియేటివిటీతో ఈ ఫ్లైట్ 914 కథను రాసేశారు. పాయింట్ నెంబర్ 7, ఇది ఇప్పుడు మీ దగ్గర పాయింట్. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా అటెన్షన్ స్పాన్ గురించి. మీలాంటి ఆడియన్స్ లేకపోవడం వల్ల, అంటే మీరు గ్రేట్ అనే. చాలామందికి ఏంటంటే అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది, వీడియో సగం చూసి వెళ్ళిపోతారు. సో సోషల్ మీడియాలో సగం తెలిసిన వాళ్ళు దీన్ని నిజమైన ఇన్సిడెంట్ లాగా వైరల్ చేసేస్తారు. కానీ మీరు చివరిదాకా చూశారు, హ్యాట్స్ ఆఫ్ గాయ్స్. అంటే మీలాంటి అన్నీ తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉన్న వాళ్ళే మన ఛానల్కి అసలైన బలం.
సో ఫైనల్గా చూసుకుంటే ఈ ఫ్లైట్ 914 అనేది ఒక అద్భుతమైన కట్టుకథ మాత్రమే. ఇందులో నిజం ఎంత శాతం ఉందంటే 0 అనే చెప్పాలి. కానీ ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఈ కథ ఇంకా బ్రతికే ఉందంటే దానికి కారణం ద పవర్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఒక అబద్ధాన్ని ఎంత అందంగా చెప్తే జనాలు అంత బాగా నమ్ముతారనడానికి ఈ అర్బన్ లెజెండ్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కూడా. మనకి ఎప్పుడు కూడా టైం ట్రావెల్ చేసే ఇలాంటి విషయాల్లో నిజమైతే బాగుండు అని ఒక ఫ్యాంటసీ ఉంటుంది కదా, కాబట్టి ఇలాంటి కథలను మనల్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇంటర్నెట్లో ఇలాంటి టైం ట్రావెల్ స్టోరీస్ చదివినప్పుడు వెంటనే నమ్మేయకుండా దాని వెనక ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటనేది ఒకసారి చెక్ చేసుకోండి. చివరి వరకు చూసారంటే మీ లైఫ్లో మేము ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసామని అనుకుంటున్నాం. మీరు కూడా మా లైఫ్లో వాల్యూ యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ప్రతిరోజు ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో కూడిన కేస్ స్టడీస్ అండ్ జియోపొలిటికల్ వీడియోస్, మిస్టరీస్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఆ వీడియోస్ అన్నీ మీకు తెలియాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ వేయండి. ఎందుకంటే మీ లైక్ వల్ల ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అయ్యింది. మీలాగే మిస్టరీస్ని ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేసి వాళ్ళ అటెన్షన్ స్పాన్ ఎలా ఉందో కూడా తెలుసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ గ్లోబల్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ VR సైనింగ్ ఆఫ్. గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ మన ఫైనాన్షియల్ హెల్త్కి హానికరం. అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ జేబులు ఖాళీ అవుతాయి. బెట్టింగ్ చేయకండి. చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి.